కేంద్ర ప్రభుత్వంలో 3 సార్లు భారతీయ జనతా పార్టీని గెలిపించాం. తెలంగాణకు ఒక్కటంటే ఒక్క రూపాయి రాలేదు. ఒక్క పెద్ద సమస్య కూడా పరిష్కారం కాలేదు. వరంగల్ జిల్లా అంటే రైళ్లకు హబ్ అనుకుంటాం. ఇంతవరకు రైల్వేకి సంబంధించి ఒక్క పెద్దది ఏదైనా పని వరంగల్లో అయిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం. మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. అయినప్పటికీ అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు 2 సంవత్సరాల కింద ఏవైతే విమర్శలు చేసిరో మన మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, తెలంగాణ వాదుల మీద కావచ్చు, ఇప్పటికి కూడా ఆ సమస్యలన్నీ అట్లనే ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడైతే ఏం ఎలక్షన్ లేదు, నేనైతే ఓట్లు అడగడానికి వస్తలేను. నేను బలంగా ఒకటే నమ్ముతున్నా, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి, మిగతా 4 సంవత్సరాలు అభివృద్ధి జరగాలి. ఆ 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి. ఈ సమస్య చూపించి ఈ సమస్య ఇట్లా ఉంది, ఎందుకు దీన్ని పరిష్కారం చేస్తలేరని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకడు ఉండాలి. ఆ అడిగే పనే ఇవాళ తెలంగాణ జాగృతి చేస్తున్నది. అడగడానికే వస్తుందని తప్పితే ఇంకొకటి లేదు.